ప్రెజెంట్ ఇప్పుడైతే చాలామంది సఫర్ అవుతున్నారు ఇక్కడ ఈ విషయం మీదనే. కోవిడ్ వాళ్ళు డబ్బులు ఎక్కువనైనా పంపిస్తలేరు. అన్నంతలో కొందరు కోవిడ్ వాళ్ళు పంపిస్తున్నారు, కొందరు కోవిడ్ వాళ్ళు పంపిస్తలేరు. ఫ్లైట్లు సరైన టైంకి వస్తున్నాయి, రావడం లేదు, లేట్ అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి టికెట్లు. ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో. నిజంగా చెప్తున్నా, బేకార్ నాడుగులు ఉంటారు 100%. నిన్న రీసెంట్గా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. నాకు కాల్ చేసి వాళ్ళ రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను రికార్డు కూడా చేసుకున్నా, ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది అనేసి. వాళ్ళిద్దరిని వాళ్ళ కపిల్ కొట్టిరు అనమాట, ఏ కారణం లేకోకుండా. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఏమి చేయకుండా అనవసరంగా కొడితే ఎలా ఉంటుంది చెప్పండి. ప్రజెంట్ మా తమ్మునికి టికెట్ బుక్ చేస్తలేడు. మా తమ్ముడు 2 సంవత్సరాలు ఆడిపోయింది, 2.5 సంవత్సరం అవుతుంది. ఉండి ఫ్లైట్లు అన్ని తగ్గిపోయిన తర్వాత 50 దినాల లోపలికి వచ్చిన తర్వాత టికెట్ కొడతా అంటున్నాడు వాళ్ళ కపిల్గాడు. ఇంకా అర్థం చేసుకోండి ఎంత కచ్చరాగాడు వాళ్ళ కపిల్గాడు. అవన్నీ చెప్పచ్చో లేదో తెలియదు. వాళ్ళ కపిల్గాడు తమ్ముడు ఉన్నాడనమాట. మా తమ్మునికి వాడు చూపించినంత టార్చర్ ఎవడు చూపించాడు. మా తమ్ముడికి అంత టార్చర్ చూపిస్తున్నాడు. మీకు నేను చాలా వీడియోలలో ఒక వీడియో పెట్టినా అనమాట ఇన్స్టాగ్రామ్లో. నిజాన్ని కోవిడ్ వాళ్ళు చాలా డేంజర్ అండి అనేసి. ఎందుకంటే ఆ రోజు మా తమ్ముని మీదికి వాళ్ళ కపిల్గాడు కొట్టినీయగలేను అనమాట. ఇలాంటివన్నీ మీకు తెలీదు, ఎందుకంటే నేను చెప్పలేను. నేను ఇలాంటివి చెప్పాను డైరెక్ట్గా వీడియోలలో. ఎందుకంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు కదా. అరే చాలామంది ఇప్పటికే కనిపిస్తున్నాను, బ్రో నువ్వు ఏదైనా కోవిడ్ గురించి చెప్తే భయపెడుతున్నావు బ్రో అని అంటారు అనమాట. భయపెట్టడం కాదండి, నిజమే. మా తమ్ముని మీదకి కొట్టనీకి కూడా వెళ్ళారు కోవిడ్ వాళ్ళు. ఆల్రెడీ మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళ పేర్లు చెప్పడం వద్దులేండి. వాళ్ళిద్దరిని కొట్టిరనమాట వాళ్ళ కపిల్. తప్పు లేకుండా లైక్ ఏదైనా ఇంకా మనం అంటే అంత చులకనగా అలా ఉంటుందన్నమాట కొందరు ఇళ్ళల్లో. ఏం చేద్దాం చెప్పుర్రి, మనం బతకనికి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కామన్ అండి. ఎలాగోలా మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా ఏం చేద్దాం. నేనైతే మా ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ మాట్లాడే మాటలకి నాకు నేడుపు వచ్చేసింది అనమాట. నేను చెప్పాను అనమాట, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియోకి స్వాగతం. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చిన. డైరెక్ట్ మ్యాటరే మాట్లాడేస్తా, చూసేయండి చాలా మంది గల్ఫ్లో ఎలా సఫర్ అవుతున్నారు అనేసి. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మీకు తెలిసిందే, రంజాన్ మంత్లో మొదలైంది వారు. రంజాన్ అయిపోయింది, బక్రీద్ అయిపోయింది, దగ్గర గ్యాప్ మళ్ళీ 1.5 month. ఇప్పుడు ఎగ్జాక్ట్ 3 months అవుతుంది, 3 months పైగానే అవుతుంది. రంజాన్ ఇప్పుడు బక్రీద్ కూడా ఇంకా అయిపోయింది. బక్రీద్ రోజు కూడా మరుసటి రోజు పొద్దున్నే బాంబులు అయితే వదిలేండి కోవిడ్ పైకి. ఇదంతా పక్కన పెడితే యాక్చువల్గా ఈ ఇరాన్ వాళ్ళు వచ్చేసి కువైట్లో ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తున్నారు అనమాట. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కువైట్లో ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తున్నారు అనమాట. లైక్ ఎలా అంటే ఇలాగ పెట్రోల్ పరంగా ఉంటుంది కదా, లైక్ దాని మీద. అండ్ అంతలో ఎయిర్పోర్ట్ ఇలా పెద్ద బిజినెస్ అనమాట. మీకు తెలుసో తెలీదో కానీ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్ద బిజినెస్. సో దాంట్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయన్నమాట. మెయిన్గా అమెరికా బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కూడా టార్గెట్ చేస్తున్నాడు. అండ్ అంతలో ఈ ఎయిర్పోర్ట్ మీద ఎయిర్పోర్ట్ మీద వేస్తున్నారు అనమాట. ఒక్కోసారి అయితే భారీ నష్టం అనమాట. ఎయిర్పోర్ట్ పెట్రోల్ బావుల మీద పడేసి ఈ ఇరాన్ వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ మీద వేయడం వల్ల ఎవరికి నష్టం ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న జనాలకి ముందు ఎక్కువ నష్టంగా అయితే ఉంది. ఏందిరా అంటే, ఇప్పుడు ఒక 3 days బ్యాక్ అనుకోండి, ఒక మిసైల్ అయితే వదిలిండు అనమాట ఎయిర్పోర్ట్ మీదకి అర్లీ మార్నింగ్. అది బ్లాస్ట్ అవ్వడంతో ఒక మన ఇండియన్ అతను కూడా చనిపోయిందంట. అదైతే మనకి ఎగ్జాక్ట్గా తెలీదు, జస్ట్ న్యూస్ వచ్చింది, నేను చెప్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఏందిరా అంటే, రంజాన్ మంత్లో అనమాట మా పక్కింటి యూపీ ఫ్రెండ్ వెళ్ళినమాట. ఆడ వెళ్ళిన 2 days తర్వాతనే వార్ స్టార్ట్ అయిపోయింది బాంబులు వచ్చి పడ్డంతో. ఆ రోజు నుంచి ఫ్లైట్లు బంద్ చేసినారు. ఫ్లైట్లు బంద్ చేసుడు తర్వాత 1 నెల తర్వాత 2 ఫ్లైట్లు వదిలేరు అనమాట బయటకి. అది కువైట్ ఎయిర్వేస్, జజీరా వదిలేరు. కువైట్ ఎయిర్వేస్, జజీరా వదలడంతో అంటే ఆ రెండు వచ్చేసి టెర్మినల్ 4కి సంబంధించినట్టు అనమాట. అంటే ఆ రెండు వచ్చేసి టెర్మినల్ 4 ద్వారా తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా టెర్మినల్ 1 ఉంటుంది అనమాట. టెర్మినల్ 1లో ఈ లోకల్ ఫ్లైట్స్ చాలా ఫ్లైట్స్ వస్తాయి అనమాట. అంటే లైక్ ఎలా అంటే ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, ఇలాంటివన్నీ మన ఇండియాకి సంబంధించి ఇలాంటివన్నీ వచ్చేసి టెర్మినల్ 1కి. టెర్మినల్ 4కి వచ్చేసి కువైట్ ఎయిర్వేస్, జజీరా లైక్ ఇలాంటివి ఉంటాయి అనమాట, పెద్దవి. ఇప్పుడు ఏందిరా అంటే దాంట్లో ప్రైజులు చూసుకుంటే భయంకరంగా ఉన్నాయన్నమాట. భయంకరంగా 300 దినార్లు, 400 దినార్లు, 500 దినార్లు, అర్జెంట్గా వెళ్ళాలనుకునేటోళ్ళు 500 పైన పెట్టి వెళ్ళేటోళ్ళు, దినార్లు పెట్టేటోళ్ళు, వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే 1,50,000, 2 లక్షల టికెట్లు పెట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అర్జెంట్గా వెళ్ళాలనుకునేటోళ్ళు. ఇదంతా పక్కన పెడితే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇద్దరు. అండ్ అంతలో మా తమ్ముడు అనమాట. మీ అందరూ తెలుసు మా తమ్ముడు కోవిడ్లో ఉన్నాడు అనేసి. మా తమ్ముడు కోవిడ్కి వచ్చి దగ్గర 2.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికి. మా తమ్ముడు బక్రీద్ రంజాన్ మంత్లో చెప్పిన అనమాట వాళ్ళ కపిల్కి, నేను ఇంటికి వెళ్తా, నన్ను ఇంటికి పంపించేసి, నాది 2 సంవత్సరాలు దాటిపోయింది కదా అనేసి. అంటే మీకు ముందే చెప్తున్నా ఓపెన్గా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఒక ఇల్లు బాగుంటే ఒక ఇల్లు బాగుండదు. ఇది 100% నిజం. ఈ వీడియో తర్వాత ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ ఓపెన్గా చెప్తున్నా, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఒక ఇల్లు ఉన్నట్టు ఒక ఇల్లు ఉండదు. కొందరు ఇళ్ళలో బేకార్ నాగుడుకులు ఉంటారు. నిజంగా చెప్తున్నా, బేకార్ నాగుడుకులు ఉంటారు 100%. నిన్న రీసెంట్గా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. నాకు కాల్ చేసి వాళ్ళ రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను రికార్డు కూడా చేసుకున్నా, ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది అనేసి. వాళ్ళిద్దరిని వాళ్ళ కపిల్ కొట్టిరు అనమాట, ఏ కారణం లేకోకుండా కావాల్సి కల్లా కొట్టిరు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఏమి చేయకుండా అనవసరంగా కొడితే ఎలా ఉంటుంది చెప్పండి.
అండ్ అందులో మెయిన్గా కూడా చెప్తున్నా, ఈ వీడియో తర్వాత మళ్ళీ కామెంట్ చేస్తారనమాట, ఎందుకు బ్రో భయపెడుతున్నావు నువ్వు చాలా మందిని అనేసి చాలామంది కామెంట్ చేస్తారు. భయపెట్టడం కాదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది నీకు ఇల్లు మంచిదా కాదా అనేసి. నువ్వు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది, నువ్వు రాకముందు అసలు ఏం తెలియదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భయపెట్టడం కాదు చెప్తున్నాం. లైక్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు అన్ని తెగిచేస్తాడు. నువ్వు సంపుతావా కొడతావా కుట్టు ఏదైనా కానీ చూసుకున్నాం అనే రకంగా ఉంటేనే ఇక్కడికి వస్తారు ప్రతి ఒక్కడు. దేశంకి ధైర్యంతోనే వస్తారు ఇక్కడికి ప్రతి ఒక్కరు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఓకేనా? మీకు తెలుసో తెలీదో, మా తమ్ముడు కోవిడ్కి వచ్చిన 3 monthsలోనే వాళ్ళ కపిల్ మీద రిటర్న్ తిరిగాడు. నువ్వు కొట్టు చూద్దాం మనం మాట్లాడదామన్నాడు మా తమ్ముడు. మీకు డౌట్ ఉండే కనుక మా తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసి అడగండి, ఈ విషయం చెప్తాడు. మా తమ్ముడు వాళ్ళ కపిల్ని నువ్వు ఎట్లా కొడతావు చూడు, ముందు కొట్టి చూడన్నాడు అనమాట. వచ్చిన 3 monthsలోనే మా తమ్ముడికి వాళ్ళ కపిల్ గాడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా వారే ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు ప్రజెంట్ మా తమ్మునికి టికెట్ బుక్ చేస్తలేడు. మా తమ్ముడు 2 సంవత్సరాలు దాటిపోయింది, 2.5 సంవత్సరం అవుతుంది. అసలు యాక్చువల్ రూల్ అనమాట, 2 సంవత్సరాలు దాటి 2 సంవత్సరాలు అకామ్ ఉంటుంది. 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు. యాక్చువల్ రూల్ ఉంది అది. ఇప్పుడు ఫర్ సపోజ్ మా కోవిడ్లో ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చి 1.5 year అవుతుంది. ఇప్పుడు నేను అడిగినా నన్ను పంపిస్తారు ఇంటికి. ఎందుకంటే నా అవసరం, మా ఇల్లు మంచిది అనమాట. మీకు చెప్తున్నా, మా ఇల్లు మంచిది. అన్ని ఇల్లు ఇలానే ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాది, మా తమ్ముడు చూసుకోండి, మా ఇల్లు మంచిది. ఇప్పుడు నేను ఇప్పుడు అడిగా పంపిస్తారు. మా తమ్ముడు 2.5 సంవత్సరం అవుతుందని పంపిస్తారు. వాడు టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటున్నాడు. ఇప్పుడు మా తమ్ముంది ఇంకా ఈ నెలతో అకామ్ అయిపోతుంది. మా తమ్ముంది ఏం చేయాలి మా తమ్ముడు చెప్పండి? అకామ్ కొడతా ఉండు అంటున్నాడు. ఉండి ఫ్లైట్లు అన్ని తగ్గిపోయిన తర్వాత 50 దినాల లోపలికి వచ్చిన తర్వాత టికెట్ కొడతా అంటున్నాడు వాళ్ళ కపిల్గాడు. ఇంకా అర్థం చేసుకోండి ఎంత కచ్చరాగాడు వాళ్ళ కపిల్గాడు. ఇట్లుంటారు. ఎవరితో ఎందుకు? మా తమ్ముందే చెప్తున్నా కదా, మా ఫ్రెండ్స్ అంతా పక్కన పెట్టేసింది. మా తమ్ముందే చెప్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు మా తమ్ముడు ఇంటికి వెళ్ళాలి. యాక్చువల్గా ఇప్పుడు మా తమ్ముడు ఇంటికి వెళ్ళే టైం అనమాట. 2.5 సంవత్సరం అయిపోయింది. నేను అన్నా అనమాట మా తమ్ముడితో, ఫ్లైట్ టికెట్ వాడు పెట్టుకోకపోతే కనుక మేమే పెట్టుకుంటాం, అడుగు పాస్పోర్ట్ ఇప్పించుకో, పాస్పోర్ట్ నీ చేతిలో పెట్టుకో, టికెట్ నేను బుక్ చేస్తా. ఇప్పుడు టికెట్ మహా చూసుకునే కనుక 250 దినాలు అట్లా ఉంది. అయినా పర్లేదు నేను బుక్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అంటే నరకం అనమాట మా తమ్ముడు. ఇప్పుడు చూడండి, ఇది నా ఫోను, మీకు ఒకటి చెప్తా, మీకు ఒకటి చూపిస్తా చూడండి. మా తమ్ముడు నిన్న నైట్ 3 గంటలప్పుడు ఇంటికి వెళ్ళాడు. నిన్న నైట్ 3కి వెళ్తే, ఈ ఫోన్లో కాదు ఆ ఫోన్లో ఉంది సారీ, స్క్రీన్ షాట్ పెడతానండి. నైట్ 3 గంటలప్పుడు వెళ్తే మా తమ్ముడు పొద్దున్నే ముసలిది ఫోన్ చేసి ఎడారికి వెళ్ళి ఒంటెపాలు తీసుకుని రాబని పొద్దున్నే నేను లేచిన లేదో ఇప్పుడు పోయినాడు. అంత పొద్దున్నే నా ఎడారికి పోయి ఇప్పుడు ఒంటెపాలు తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఇంకా నమాజ్ కూడా వెళ్ళాలి, ఫ్రైడే ఈరోజు జుమ్మా. ఏం మనుషులు ఉన్నారా? 3 గంటలప్పుడు పడుకున్నాడు, మళ్ళీ పొద్దున్నే 6 గంటలప్పుడు లేకపోతే 3-4 గంటలు నిద్ర. ఎక్కడ ఎవడికి సరిపోతుంది? ముందు యాక్చువల్గా డ్రైవర్లు బుద్ధే కారా ఎక్కడన్నా. ఇలా ఉంటాయి ఇక్కడ ఇలా ఉంటాయి, ఇలా ఇల్లులు ఉంటాయి, సతాయిస్తారు మనుషుల్ని ఒక్కొక్క ఇల్లు. నిజంగా చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఊరు అన్నాక కుంటోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, మూగోడు ఉంటాడు అన్నట్టు ప్రతి ఒక్క చోట మంచోడు ఉంటాడు, చెడ్డోడు కూడా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు మంచిగా ఉంటే ఒక ఇల్లు మంచిగా ఉండదు. ఇది 100% నిజం. మా తమ్ముడు అయితే నరకం అనుభవిస్తున్నాడు, మీకు తెలుసా? అవన్నీ చెప్పలేదు అని వాళ్ళ కపిల్ గాడు తమ్ముడు ఉన్నాడనమాట. మా తమ్మునికి వాడు చూపించినంత టార్చర్ ఎవడు చూపించాడు. మా తమ్ముడికి అంత టార్చర్ చూపిస్తున్నాడు. వచ్చి డోర్ ఇట్లా కొడతాడు అనమాట. మా తమ్ముడు లేవకపోతే, పడుకొని ఉంటే, టిఫిన్ లే, ఫుడ్ ఏం లే, మా తమ్ముడే చేసుకోవాలి ఇవన్నీ. మీకు మా తమ్ముని గురించి తెలుసో తెలియదు కానీ మా తమ్ముడు అయితే ఫుడ్ వాడే చేసుకుంటాడు. మా తమ్మునికి ఇస్తారు ఓన్లీ రైసు, చక్కెర, అది కందిపప్పు ఇస్తారు అంతే. మా తమ్ముడే కొనుక్కొచ్చుకోవాలి మిగతాడన్నీ. మా తమ్ముడు స్టిల్ కోవిడ్కి వచ్చిన ఫస్ట్లో 110 దినాల జీతం, ఇప్పుడు కూడా 2.5 సంవత్సరాలు అయితే ఇప్పుడు కూడా అదే జీతం. మా తమ్ముడు మాకు ఎంత ఇస్తాడు తెలుసా? మా అమ్మకి తెచ్చి, యాక్చువల్గా మీ అందరూ ఒక్క ఎస్టిమేషన్ వేసుకోండి, 60 దినాలు 70 దినాలు ఇచ్చేస్తాడు. మా తమ్ముడు నెలకి అంత డబ్బులు అయిపోయాడు. అంటే మా తమ్ముడు నెలకి 50 దినాలు అయిపోయాయని 15,000 డబ్బులు ఇక్కడ మన ఇండియన్ రూపీస్లో 15,000 రూపాయలు డబ్బులు అయిపోయాడు. ఏం రా అంటే మేము కూడా ఏమనలేము, ఎందుకంటే వాడు తినాలి కదా, వాడే కొనుక్కొచ్చుకోవాలండి పాపం. రూమ్లోకి సరుకులు గిరుకులు ఏం కావాలన్నా వాడే కొనుక్కొచ్చుకోవాలి. మా ఏరియాకి వస్తాడు, ఎగెళ్ళని ఏరియాకి. మా ఏరియాకి వస్తాక మా దగ్గరకు వచ్చి వెళ్తాడు. అప్పుడు మేము మా దగ్గర ఉండి అన్ని ఇస్తాం. మీరు చూసినారో లేదో చాలా వీడియోలు చూపించాం. మేము కవర్లు ఇస్తాను నేను, మా అమ్మ కానీ నేను కానీ కవర్లు ఇస్తాం. ఎందుకురా అంటే వాడే చేసుకోవాలి, వాడే తినాలి. అందుకనే మేము ఇస్తాంటాం అనమాట ఇలాంటివన్నీ. వాడు పెట్టుకునే కనుక మేము ఇచ్చినట్టు ఒక 2 రోజులు తింటాడు కదా అనేసి. మందులో 2-3 టైమ్స్ వస్తాడు మా తమ్ముడు. వచ్చిన వల్ల మేము ఇస్తాంటాం ఇలా. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఇదంతా పక్కన పెడితే కనుక, డబ్బులు మ్యాటర్ ఇదంతా పక్కన పెడితే కనుక, కోవిడ్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. జాగ్రత్తగా గుర్తు తెచ్చుకొని పెట్టుకోండి. అండ్ అంతలో మెయిన్గా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా అందరు ఇళ్ళకి వెళ్ళే టైం అనమాట. ఇది యాక్చువల్గా అందరు ఇంటికి వెళ్ళే టైం. ఎందుకురా అంటే స్కూల్స్ హాలిడేస్ అనమాట. ఇప్పుడు ఈ స్కూల్సే లేవులండి ఈ ఇయర్ మొత్తం. అంటే జనవరి అంటే ఫిబ్రవరి నుంచి స్కూల్సే లేవు మ్యాక్సిమం. ఇప్పుడు అందరూ సాఫ్ట్కి వెళ్ళే టైం. ఫ్లైట్ అది తెచ్చి 2 వేసిండు బాంబులు. దానివల్ల ఫ్లైట్ క్లోజ్ చేసి మళ్ళీ 2 క్లోజ్ చేశారు. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. టికెట్ ప్రైజులు అయితే అగ్గి కూడుస్తున్నాయి, లక్షల పైన. అవి ఫర్ సపోజ్ కోవిడ్ వాళ్ళు పెడితే ఓకే, ఎందుకంటే పని చేసినందుకు వాళ్ళు పెట్టడం ఓకే. ఇప్పుడు చూడండి మా తమ్ముడు ఎంత నరకం అనిపిస్తున్నాడు అంటే అంత నరకం అనిపిస్తున్నాడు. మా తమ్ముడు టికెట్ ఎప్పుడు బుక్ చేస్తాడో కూడా మాకు ఇది భయం వస్తుంది.
అంటే ఏంటంటే వాళ్ళ కపిల్ మా తమ్ముని పంపించేటట్టు లేడండి ఇంటికి. అంటే వాళ్ళ కపిల్ చాలా ఇది అనమాట. అంటే మీకు తెలుసో తెలీదో మా తమ్ముని వాళ్ళ ఇంటి పక్కన ఒక అతను ఉంటాడు అనమాట, పెద్ద అన్న. ఆయన వచ్చేసి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది అంటాడు మా తమ్ముడు వచ్చి. అతను అంటాడంట మా తమ్ముడు బయటకు వచ్చినప్పుడల్లా, ఇప్పుడు ఏమి ఇంకా నువ్వు పోలే ఇంకా ఉన్నావాను, ఏమి ఇంకా నువ్వు పోలే ఇంకా ఉన్నావాను అని అంటాడంట. ఏమని అంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కడు నెల 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ ఉండడు, అందరిది ఇంకో మొత్తం అంటారు, నువ్వు ఎట్టున్నారో నువ్వు 2.5 సంవత్సరాలు అంటాడంట. ఇంకా అర్థం చేసుకుని మా తమ్ముడు ఎంత ముండిగా, మా తమ్ముడు అయితే ఒక్కటే అనమాట. మా అమ్మతో కూడా మా తమ్ముడు ఒక్కడే అన్నాడు, నేను ఈయన దగ్గర పని చేస్తాను 2 సంవత్సరాలు నేను పని చేసే వెళ్తాను ఈయన దగ్గర అన్నట్టు మాట్లాడాను అనమాట. కానీ మా తమ్ముడు నిజంగా మా తమ్ముడు గట్స్ ఎక్కువ అండి. ఎలా అంటే మా తమ్ముడికి డేర్ అండ్ డేర్ ఎక్కువ అనమాట మా తమ్ముడికి. లైక్ ఎలా అంటే ముందుకే ఉంటాడు, ఏదైనా చూసుకుందాం అనేటట్టే ఉంటాడు మా తమ్ముడు, కొడదాం అనేటట్టు ఆ రకంగా ఉంటాడు మా తమ్ముడు, ర్యాష్గా ఉంటాడు అనమాట. అలా ఉంటేనే ఇక్కడ చెల్లుతాం. ఇప్పుడు సపోజ్ నన్ను మా కపిల్ లేదన్నా నేను బాధపడతాను అనమాట. నాకు నిన్న హాస్పిటల్కి వెళ్ళినా మా బాబా అంటున్నాడు, పెట్రోల్ తాగుతున్నావు అయింది, పెట్రోల్ అయిపోతుంది అంటున్నాడు. ఆడే బాధేసింది అనమాట నాకు. నేను పొద్దునే మా కోడిలోకి కుబూసులు ఇలాంటివన్నీ కొనుక్కొచ్చాయని చిన్న డబ్బులు కూడా నేను డబ్బులు అడిగాను. పోతే ముందు అనుకుంటా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, డైరెక్ట్ ముఖాన్ని అడుగుతాడు డబ్బులు అని. నేనైతే అలాంటి నేను పట్టించుకోను, అసలు ఎన్ని పట్టించుకోలేదంటే అన్ని పట్టించుకోలే. మా కోవిడ్ ముసలాం ఒకసారి బయట ఆర్డర్ వచ్చినప్పుడు 5 దినాలు 6 దినాలు తీసుకొని తెచ్చి ఇంట్లో పెట్టి ఒకసారి డబ్బులు కొట్టి నేను ఇస్తారే మళ్ళీ అంటది. ఎన్ని మాటలు మర్చిపోయిందో. నేనైతే ఒక్కసారి ఉన్న మళ్ళీ మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వాలను అని ఇంతవరకు అడగలేదు నేను. అలా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఆ ఒక్క మాటతో ఎంతో బాధ ఉంది నాకు. ఇదే ఇప్పుడు కూడా స్టిల్ నిన్ననే అన్నాడు ఆ మాట, ఇంకా బాధనే ఉంది. కానీ ఏందిరా అంటే ఇప్పుడు చూడండి, కోవిడ్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఉన్నట్టు మైండ్ సెట్ ఒక్కొక్కసారి ఉండదు అనమాట. వాళ్ళనే మాటలు చాలా గట్టిగా కూర్చుకుంటాయి, చాలా బాధపడతాము, చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ కోవిడ్లో అంటే ఇళ్ళలోకి వస్తే కనుక ఇలానే ఉంటుంది, బాధనే ఉంటుంది. ప్రజెంట్ అయితే అందరు ఇంటికి వెళ్ళాలి, అందరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఎవరికి తెలీదు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో గురించి ఏం చేస్తున్నానంటే ఆ ఫేస్ ఇప్పుడు ఆ ఇబ్బంది మేము పడుతున్నాం అనమాట. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మా తమ్ముని విషయంలో. ఎందుకంటే 2.5 సంవత్సరం అయిపోయింది. వాడు కనుక ఇప్పుడు స్టిల్ ఇంటికి పంపించలేదు అనుకో, మా తమ్ముడు ఇంకొక మళ్ళీ 6 months ఇక్కడనే వర్క్ చేయాలి. నేనైతే గట్టిగా మాట్లాడంటాం మా తమ్ముడు, ఏమన్నా చెయ్యి, నాకు నేను లాస్ట్లో నాకు టికెట్ తెచ్చి, లేదని ఇంకా నీకు బాగుండదు అనేటట్టు మాట్లాడినట్టు మా తమ్ముడు. వాడిని వాళ్ళ కబిల్ గారు నిన్న సీరియస్గా ఫోన్ పెట్టేసిందంట. చూద్దాం మా తమ్ముని కానీ టికెట్ తెస్తాడో తేడో. తెస్తే కనుక ప్రైజులు ఎక్కువనే అంటున్నాడు. మా తమ్ముడిని చెప్పినాను అనమాట, నువ్వు ప్రైజ్ ఎక్కువ ఉంది ఏమో నాకు తెలియదు, నువ్వు ఎక్కడ ఇండియాలో యా మూలకి ఇందుకు నేను పోతాను అన్నట్టు మాట్లాడినట్టు మా తమ్ముడు. ఇంకా ఏం చేద్దాం చెప్పండి, అలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే వాడు సపోజ్ బెంగళూరుకి చూసుకున్నా, చెన్నైకి చూసుకున్నా, హైదరాబాద్ చూసుకున్నా కానీ భయంకరమైన రేట్లు ఉన్నాయి. ఫ్లైట్లు 200 పైన ఉన్నాయి. చూడాలి, చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఏం చేద్దాం, బాధగానే ఉంటుంది. నాకు నా బాధగానే ఉందన్నమాట. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ కబిల్ గాడికి వాడికి ఏం తిందాం. మీకు నేను చాలా వీడియోలలో ఒక వీడియో పెట్టినా అనమాట ఇన్స్టాగ్రామ్లో, నిజాన్ని కోవిడ్ వాళ్ళు చాలా డేంజర్ అండి అనేసి. ఎందుకంటే ఆ రోజు మా తమ్ముని మీదికి వాళ్ళ కపిల్ గాడు కొట్టినీకి వెళ్ళిండు అనమాట. ఇలాంటివన్నీ మీకు తెలీదు, ఎందుకంటే నేను చెప్పలేను. నేను ఇలాంటివి చెప్పాను కూడా డైరెక్ట్ వీడియోలలో. ఎందుకంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు కదా, అరే చాలామంది ఇప్పటికే కనిపిస్తున్నాను, బ్రో నువ్వు ఏదైనా కోవిడ్ గురించి చెప్తే భయపెడుతున్నావు బ్రో అని అంటారు అనమాట. భయపెట్టడం కాదండి, నిజమే. మా తమ్ముని మీదకి కొట్టనీకి కూడా వెళ్ళారు కోవిడ్ వాళ్ళు. ఆల్రెడీ మా 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళ పేర్లు చెప్పడం వద్దులేండి. కావాలంటే వాళ్ళని అడిగి నేను ఒక మాట వాళ్ళని అడిగేసి నేను మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడేటట్టు వీడియో పెట్టిస్తానండి, ఓకేనా. వాళ్ళిద్దరిని కొట్టిరనమాట వాళ్ళ కబిల్. తప్పు లేకుండా లైక్ ఏదైనా ఇంకా మనం అంటే అంత చులకనగా అలా ఉంటుంది అనమాట కొందరు ఇళ్ళల్లో. ఏం చేద్దాం చెప్పుర్రి, మనం బతకనికి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కామన్ అండి. ఎలాగోలా మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా ఏం చేద్దాం. నేనైతే మా ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ మాట్లాడే మాటలకి నాకు నేడుపు వచ్చేసింది అనమాట. నేను చెప్పిన అనమాట, ఇప్పుడు మా ఫ్రెండ్ గారు ఈ సిచ్యువేషన్లో ఇంటికి వెళ్ళాలంటే కనుక ఎలా చెప్పండి, అంతంత డబ్బులు పెట్టుకొని 300 దినాలు 200 దినాలు టికెట్ పెట్టుకొని వెళ్ళాలంటే మన వల్ల సాధ్యం అవుతుందా చెప్పండి. కష్టం కదా. కోవిడ్ వాళ్ళు పెడితే వెళ్ళొచ్చు. ఇప్పుడు కోవిడ్ వాళ్ళు మన మీదకి ఇలా ఉన్నారు అనేటప్పుడు ప్రజెంట్ మా ఫ్రెండ్ ఎంబసీ అది అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. అవన్నీ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకైతే అసలుకి తెలియదు. ఎందుకంటే మనం కూడా డ్రైవర్లో ఇంట్లో పని చేసుకున్న ఇంతే మనం కూడా ఉంటుంది. మనకు అసలు ఆ ప్రాసెసే తెలియదు. అందరూ అడుగుతారు, నాకు అసలు ప్రాసెసే తెలియదు అది. ఒకవేళ మా ఫ్రెండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని కాకపోయి ఇంకా మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా. సో అదే అనమాట, రే ఒక 7 months ఎట్లా కూడా వెయిట్ చేస్తే ఇంకా 2 years అవుతుంది కదా, దాని తర్వాత మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా. ఏమోలే నెక్స్ట్ టైం కొట్టలే అది అని చెప్పిన అనమాట. వాడిని అంటున్నాడు, నెక్స్ట్ నెల నేను ఖచ్చితంగా వచ్చి కొడతా అనేటట్టు మాట్లాడినాడు వాళ్ళకి వెళ్ళాడు. చూడండి, వాళ్ళు జీతం ఇచ్చేటప్పుడు నిజంగా చెప్తున్నాండి, జీతం ఇచ్చేటప్పుడు వీళ్ళు చాలా ఇదిగా ఉంటారండి. జీతం ఇవ్వనికి చేతులు ఆడవన్నట్టు ఉంటాయి వీళ్ళకి. నిజంగా మాకు అప్పలు కూడా అలానే అనుకోండి. మీరైతే ఏమని అనుకోండి, నేను 9 months ఖాళీగా ఉన్నా కదా, అప్పట్లో కూడా నన్ను డబ్బులు అనవసరంగా ఇస్తున్నా అనేటట్టు ఫీల్ అయ్యాడు అనమాట. నార్మల్ ఇలాంటివన్నీ ఇక్కడ ఇంత ఓపెన్గా ఎవరు మాట్లాడరు, నేనైతే ఓపెన్గానే మాట్లాడుతున్నా. ప్రజెంట్ ఇప్పుడైతే చాలామంది సఫర్ అవుతున్నారు ఇక్కడ ఈ విషయం మీదనే. కోవిడ్ వాళ్ళు డబ్బులు ఎక్కువనైనా పంపిస్తలేరు అన్నంతలో, కొందరు కోవిడ్ వాళ్ళు పంపిస్తున్నారు, కొందరు కోవిడ్ వాళ్ళు పంపిస్తలేరు. ఫ్లైట్లు సరైన టైంకి వస్తున్నాయి, రెడడం లేదు, లేట్ అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి టికెట్లు. ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో. ఈ యుద్ధం ఎప్పుడు అవుతుందో. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ ఇదే అనమాట,
ప్రజెంట్ ఎవరిది ఎందుకు మా తమ్ముడే వెళ్తలేడు, బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు అనమాట. మా తమ్ముడు వీళ్ళు నరకమని చూస్తున్నాడు, నాకే బాధ అవుతుంది అనమాట. అందుకే నేను ఈరోజు ఓపిక నశించిపోయి వీడియో తీస్తున్నా. ఈ వీడియో వల్ల మెసేజ్ ఏందిరా అంటే ఒక్కరన్నా జాగ్రత్త పడతారని, అంతే. గుర్తుపెట్టుకోండి, మీకు నమ్మిన వాళ్ళు 100% మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఈ వీసా కరెక్ట్, ఈ ఇల్లు మంచి ఇల్లు, ఈ ఇంట్లోకి పర్లేదు నేను గ్యారంటీ అనేటోళ్ళు ఉంటారు వచ్చినారా, అలా ఉంటేనే రండి. నిజంగా చెప్తున్నా, ఒక్కరే బాగుపడినే చాలండి ఈ వీడియో వల్ల. నాకు అవసరమే లేదు మీరు అంత అవుట్ ఆఫ్గా. ఎందుకంటే అంటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, వచ్చినా కానీ అన్నిటికీ తెగించారండి. ఒకటి కష్టమో నష్టమో అనుకున్న పని సాధించుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొడతారు, బాధ పెడతారు, హర్ట్ చేస్తారు, ఇవన్నీ అవుట్ ఆఫ్, అవన్నీ కామన్. పక్కా ఉంటాయి అనుకోండి, ఇక పక్కా ఉంటాయి రా అనుకుని వచ్చేసేయండి ఇక్కడికి, ధైర్యంగా వచ్చేసేయండి, అంతే. ధైర్యంగా రావాలి ఇక్కడికి, ఒకటేనా డేర్గా రావాలి ఇక్కడికి. కొడతారా, చంపుతారా, ఏం చేసుకుంటారో చేసుకోరు. నేనైతే నాకు డబ్బులు కావాలి, నేను సంపాదించుకొని ఇంటికి వెళ్ళాలి, అంతే. అందరి ఇల్లు మంచిగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. నిజంగా నా వీడియోలు చూసి మీరు అందరూ బ్రో మీ ఇల్లు మంచిగా ఉంది కదా అని అంటారేమో. చాలామంది నాకు కమెంట్ కూడా ఇస్తారనమాట, బ్రో మీ ఇంట్లో వీసా ఉంటుంది, మీ ఇంట్లో వీసా ఉంటుంది. బ్రో మా ఇల్లు కూడా మంచిది అని నేను చెప్తలేదు, ఏంటంటే మాకు డ్యూటీలు ఉండవు, ముగ్గురం ఉన్నాం డ్రైవర్, ముగ్గురం బేకారగా ఉంటుంది. మీకు ఇంకా ఒకటి చూపిస్తా, ఇది మా రూమ్, ఫ్రిడ్జు, ఏసీ, ఇవి నా బట్టలు చూపెడతాం మొత్తం. ఒక్క సెకండ్, ఇది నా రూమ్ అనమాట. ఇది చూడండి, ఇది మా రూమ్. ఇది వచ్చేసి మా కోవిడ్ ఇల్లు, ఇది వచ్చేసి మా కోవిడ్ ఇంటి పార్ కూడా అనమాట సైడ్. ఇది ఒక సందు అనమాట మాది, సందుని రూమ్గా చేసారు. చూడండి, ఇవి మా బెడ్లు. ఇది ఈడ పైన నేను, ఆడ ఇంకొకడు పడుకుంటాడు ఇప్పివాడు, ఆ పైన మొత్తం అన్ని లగేజ్ పెట్టుకున్నాం, మా లగేజ్. ఇవన్నీ వచ్చేసి నా బట్టలు అనమాట. ఈ కింద ఇది నేను బట్టలు ఇచ్చేటందుకు ఇక్కడ వేసుకుంటా. ఇంతే అనమాట రూమ్, ఇంకా ఇంతే. చూడండి, ఇటు పక్కల ఈ చేతి తగులుతుంది, ఇటు పక్కల ఇది తగులుతుంది, ఇంతే ఉంటుంది. ఇది బాత్రూమ్, ఏసీ, ఫ్రిడ్జు. మేము కాఫీ ఎందుకు అందుకోవాలి కానీ ఈ వాటర్ హీట్ చేసుకుంటాం, నెస్కాఫీ వేసుకునేది వేసుకోవడం అనమాట. ఇది వాటర్ క్యాన్లు, వాటర్ ఒకటి అయిపోతే ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం. ఇది మా రూమ్ అండి, ఇలా ఉంటుంది. ఎవరి బెడ్ మీద వాళ్ళే కూర్చొని తింటాం ఫుడ్ కూడా మేము, ఎవరి బెడ్ మీద వాళ్ళే కూర్చొని తింటాం. మీకు ఇంకా ఒకటి ఎగ్జాంపుల్గా చూపించాలంటే ఒకటి చూపెడతా చూసేయండి మా రూమ్ ఎంత ఉంటుందో. ఇది చూడండి, మేము వచ్చే వేగున ఇట్లా ఒక సైడ్కి రావాలన్నమాట, ఒక సైడ్కి తిరిగి రావాలి. ఇవి మా ఫ్రెండ్స్ వాళ్ళ కబోర్డ్లు. ఇట్లా ఉంది కదా బేట, ఇది సందు అనమాట, నడుచుకుంటే వెళ్ళే సందు. ఇది మా కోటలో మెయిన్ డోరు, ఇది మా సందు. బట్టలు కూడా మేము ఇక్కడే ఆరేసుకుంటాం. ఇది సందు, అదొక గోడ ఉంది కదా, ఆ గోడ అనమాట. జస్ట్ చూడండి, ఆ గోడ పైన కొంచెం ఒక అడుగు పైన రేకులు లేపిర్రు, అంతే అనమాట. ఇది సందు, ఇది మా రూమ్. ఇలా ఉంటుంది మా రూమ్ పరిస్థితి. ఇంతే, దీని మీదకి ఎక్కుతా, ఈడే కూర్చుంటా, ఈడే తింటా, ఈడే వంట, అన్నీ ఈడే. అందుకే నేను మోస్ట్ ఆఫ్ ది టైం బయటనే కూర్చొని ఉంటా, మా రూమ్ కన్నా బయటనే నాకు బాగుంటుంది అనేసి. ఇది మా రూమ్ అండి. ఇప్పుడు మా ఇంట్లో డ్యూటీ అయితే అస్సలు ఉండదండి, నిజంగా చెప్తున్నా. మా కోవిడ్ ఇంట్లో డ్యూటీలు అయితే అస్సలు ఉండవు. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు నా డ్యూటీ, అసలు మా కోవిడ్లో నాకు డ్యూటీలో ఉండవండి, మ్యాక్సిమం డ్యూటీలు పడవు. ఏందిరా అంటే మాకు మైనస్ ఏంటంటే రూమ్ చాలా మైనస్ మాకు, మిస్టేక్. మీరు అంతలో గమనిస్తే ఇంకా అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఉండదు మాకు, ఏసీ వేసుకోవాలి మేము లాజిమ్. ఎందుకంటే మనం పిత్తినాగానే సౌండ్ ఎక్కడికి వెళ్ళదండి, ఇక్కడ అంత గలీజ్గా ఉంటుంది మాకు, అర్థం చేసుకోండి. ఇంకా ఎంతలో ఈ యూపీ వాళ్ళు తంబాకులు ఇలాంటివన్నీ చాలా గలీజ్ అని నేను వచ్చిన కొత్తలో నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న కారణం అదే, దానివల్లనే. సో ఇది ఒకటి మైనస్, రూమ్ మైనస్. మా కోవిడ్ నుంచి ఫుడ్ కొంచెం సరిగ్గా ఉండదు, అది ఒకటి మైనస్. ఇంకా డ్యూటీలు అంటావా, మా అయితే డ్యూటీలు అస్సలకే అని ఉండవు. మా డ్యూటీలు అయితే రోజులో 1 time 2 times అంతే, అది కార్ స్టార్ట్ చేయడం అలా ఉంటుంది అంతే అండి. అంటే జమియాకి వెళ్ళడం లైక్ ఇలా ఉంటుంది. ఒకటి మైనస్ ఉంటే ఒకటి ప్లస్ ఉంటుంది అన్నట్టు, అది నిజమే. ఇక్కడ గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత ఒకటి మైనస్ ఉంటే ఒకటి ప్లస్ ఉంటుంది, అది ఏవి పరంగానే కావచ్చు. ఇప్పుడు మా తమ్ముడు రూమ్ మా తమ్ముడు ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ అనమాట. రూమ్ విషయంలో చూసుకుంటే మా తమ్ముడు స్వర్గం లైఫ్, వాడే చేసుకుంటాడు, వాడే తింటాడు, బాగుంటుంది. నాకు అది బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఏంటంటే మా తమ్ముని వాళ్ళ మెయిన్ ఉంటుంది చూసినా, కోవిడ్ ఇంట్లో నుంచి ఇది వేరు ఉంటుంది. మా తమ్ముడు టార్చర్ ఎక్కువ ఉంటుంది, ప్రశాంతంగా రూమ్లో పడుకునే ఛాన్స్ కూడా ఉండదు అనమాట, అలా ఉంటుంది మా తమ్ముడికి. మాకేందిరా అంటే ప్రశాంతంగా పడుకునే ఛాన్స్ ఉంది కానీ రూమ్ బాగుండదు. ఇంకా కొందరికి అయితే రూమ్ ఎట్లా ఇస్తారంటే మీకు అర్థమైతే లేదు, అది ఉంటుంది చూసినారా, తాపల కింద ఉంటుంది చూసినారా, అక్కడ కూడా ఇస్తారండి. చాలా గలీజ్గా ఉంటాయండి ఇక్కడ. అంటే అన్నిటికీ తెగించే రావాలండి మెయిన్ ఇక్కడికి. ఇలాంటివన్నీ కామను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అన్నిటికీ తెగించారండి. మెయిన్గా చెప్తున్నా, అన్నిటికీ తెగించారండి. ఈ వీడియో ఎవరిని భయపెట్టాలని కాదు, ఏం కాదు, మా విషయాలు మేము మీకు చెప్పుకుంటున్నాం అంతే. ఇప్పుడు చూడండి, మా తమ్ముని విషయం మీకు చెప్తున్నా, నా విషయం నీకు చెప్తున్నా, మా ఫ్రెండ్స్ విషయం నీకు చెప్తున్నా, అంతే. అంతకుమించి ఏం లేదు ఇక్కడ, ఇలా ఉంటుంది అంతే. చూద్దాం, దేవుని దయ. మా తమ్మునికి ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేస్తాడో వాళ్ళకి పిల్లగాడు, వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ మా తమ్మునికి నువ్వే బుక్ చేసుకొని చెప్పినా కానీ మేము ధైర్యంగా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. అడిగినా కానీ మా తమ్ముడు నేనే బుక్ చేసుకుంటాను అడిగినా కూడా దింగులు ఉన్నాయండి వాళ్ళకి పిల్లలు. ఏం చేద్దాం చెప్పండి.
నాకే కోపం వచ్చేస్తుందిలేండి ఒక మళ్ళీ అయితే ఎప్పుడు బుక్ ఎత్తడో మా తమ్మునికి. ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అబ్బా దేవుడా. మళ్ళీ చెప్తున్నా మంచి ఇల్లులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ఇల్లులు ఉంటాయి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. చాలా మంచి వాళ్ళు ఉంటారు కోవిడ్ వాళ్ళు. ఒక్క మాట అనుకోనా, లైక్ మనిషిని మంచిగా చూసుకుంటారు అనమాట. అలాంటి కోవిడ్ ఇల్లులు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఎనీవే థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మా తమ్ముడు ఎంత ఫాస్ట్గా ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోంచి బయటపడితే అంత మేలు. చూద్దాం ఎప్పుడు జరుగుతుందో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మీ వీడియో నచ్చితే కనుక వేరే వాళ్ళకి షేర్ చేసేయండి. లైక్ ఇలా ఉంటుంది ప్రాసెస్, ఇలా ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నిటికి తెగించిన తర్వాతనే అక్కడికి వెళ్ళండి అనే విధంగా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక షేర్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.